కోవిడ్ మహమ్మారి తర్వాత 25 నుంచి 35 సంవత్సరాల ఉన్న యువకులకి, ఎక్కువ మంది మగవాళ్ళకి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటే మన తుంటి ఎముక ఉంటుందా, తుంటి ఎముక నుంచి పెయిన్ వస్తుంటుంది. ఎందుకంటే అక్కడ తుంటి ఎముకలో బోన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఇట్లా ఉంటుంది బోను. ఆ బోన్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ బోన్ కొలాప్స్ అయ్యి ఈ బోన్కి మధ్యలో గ్యాప్ పోయి మూమెంటు అరెస్ట్ అయిపోతుంది. ఈ మూమెంట్ అరెస్ట్ అయినప్పుడు మీరు హిప్ జాయింట్ మూవ్ చేయలేరు. తీవ్రమైన నొప్పి గజ్జల్లోనూ నడుములోనూ వస్తుంది. దీన్నే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. కోవిడ్ పుణ్యమా అంటూ చాలామంది యంగ్స్టర్స్ని అటాక్ చేసింది ఇది. 25 నుంచి 35 ఏళ్ళ వాళ్ళు. సో దీనికి ఇంతకు ముందు కోవిడ్కి ముందు ఒక మార్గం ఉండేది. ఏంటంటే మొత్తము హిప్ అంతా తీసేసి హిప్ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఆ వయసులో ఆ సర్జరీ మంచిది కాదు. ఎందుకంటే హిప్ అంతా తీసి మెటల్స్ పెడతారు కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అది ఆ వయసులో మనం ఆపరేషన్ చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నొప్పి వచ్చింది అనుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు పాలవుతాం. అందుకని దీనికి కోవిడ్ వల్ల స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చిన ఈ జబ్బుకి ఒక చక్కటి మార్గం ఏంటంటే రీజనరేటివ్ థెరపీ, అదే ప్లాస్మా థెరపీ. ఇదేదైతే ఈ హెడ్కి ఈ బోన్కి బ్లడ్ సప్లై తగ్గి ఇది పోయి ఇట్లా కొలాప్స్ అయిందో, ఈ మూమెంట్ పోయిందో, దీన్ని మళ్ళీ ఆ గ్యాప్ క్రియేట్ చేయడం ద్వారా ప్లాస్మా థెరపీతో లేదా పిఆర్పి థెరపీతో కంప్లీట్గా రికవర్ అవుతారు. చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇట్లాగా మీరు ఈ ఏ వాస్కులర్ నెక్రోసిస్ నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న ఇంజెక్షన్తోనే మీరు కంప్లీట్ రికవర్ అవ్వచ్చు. తప్పకుండా మీరు ఆపరేషనే మార్గం అని అనుకునే వాళ్ళందరూ ఎలాగూ చేయించుకోలేరు కాబట్టి, డాక్టర్స్ కూడా చెయ్యరు కాబట్టి, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి, ఈ ట్రీట్మెంటు ఏ వయసులో అయినా కానీ సేఫ్గా, చాలా ఎఫెక్టివ్గా ఈ ట్రీట్మెంట్తో మీరు బయటపడవచ్చు. తప్పకుండా ఇపియాన్ని సంప్రదించండి, నన్ను కలవండి, నేను మీకు కరెక్ట్ మార్గం చూపిస్తాను ఆపరేషన్ లేకుండా.